అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం జరిగింది. చైర్పర్సన్ పతివాడ నూకాదుర్గారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావులు హాజరయ్యారు. సమావేశంలో ముందుగా 22 అంశాలతో రూపొందించబడిన ఎజెండాను కౌన్సిల్ ఆమోదించింది. అదేవిధంగా పట్టణంలో అధ్వానంగా మారిన మెయిన్ రోడ్డును బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వ్యాపారస్తుల డ్రైన్లను దాటి వారి సామాన్లను రోడ్లపై డిస్ప్లే పెట్టడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుందని, నివాస ప్రాంతాల్లో షాపుల నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇవ్వడంతో ఇళ్లకు వెళ్లేందుకు ఆటంకంగా అన్నారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ హైడ్రా మాదిరిగా ఏ విధమైన ఒత్తిళ్లకు లేకుండా ముందుకు పోతే పట్టణ ప్రణాళిక సజావుగా సాగుతుందన్నారు. మరి బిల్డింగ్లు కోల్చకుండా డీవియేషన్ను సరిచేసి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఇది అందరికీ సమ్మతమైతే వచ్చే కౌన్సిల్ దృష్టికి ప్రతిపాదన తీసుకురావాలన్నారు. ఆయన అడిగారు, ఆ ఎత్తాల కూడా నిర్ణయించేమో ఇచ్చేమని చెప్పారు. ఎవరు వస్తారేమో చూడండి, కానీ తీసుకోవాలంటే దాన్ని బట్టి నిర్ణయించు వాయిదా ఏంటి చెప్పని కోరేవు. విగ్రహం వరకు పెట్టాను సార్. అది 5 లక్షలు పెండింగ్ ఉందంటే టెండర్ ఎవరు వేయలేదు. సూర్యబాబు గారు కాదండి, రైతు బజార్ దగ్గర రామచంద్ర కెనాల్ రోడ్డు ఉంది కదా సార్, ఇప్పుడు పెట్టింది సార్. అది ఒకసారి ఇంతకుముందు చాలా సార్లు పెట్టుకున్నాం. 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అవన్నీ కంప్లీట్ అయిపోయినాయిగా. మొదలు పెట్టినప్పుడు ఓన్లీ రోడ్డుకే కొంతమంది మన చంద్రబాబు అడిగి చాలా మంది అడిగి మన సభ్యులు అవన్నీ కంప్లీట్ అయ్యి అవ్వలేదా, అసలు తెలుసా తెలీదా, ఏంటి నాకు పర్లేదా నేను అడిగిన ప్రశ్న అది. అందులో 5 లక్షల రూపాయలు కూర్చోలేదు కాబట్టి ఒకే ఒక రొట్టే 5 లక్షలు, అది ఓకే. ఇంకేమైనా ఉన్నాయి అలాగా? అటువంటి ఏం లేదు. ఒకసారి కంప్లీట్ అయిపోయింది. సత్యబాబు గారు చెప్పి కూడా చేసింది సార్. 20 టమాటో సత్యబాబు గారు చెప్పిన ఫ్యాక్టరీ మళ్ళీ ఇప్పుడు అనట్లేదు, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ 5 లక్షలకే ఏం గుర్తించారు? ఇందులో మేజర్ ప్యాచ్ వర్క్లు పెట్టాలి సార్. ఇందులో మేజర్ ప్యాచ్ వర్క్లు పెట్టాలి సార్. ఇన్ని ఉన్నప్పుడు మీకు ఎక్కువ ఉండొచ్చు. మినిస్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ ప్యాచ్ వర్క్ ఎక్కడ ఉండకూడదు అన్నారు కదా, 5 లక్షలు పెట్టేయారు అంతే. ఇది కరెక్ట్ కాదు. అసలు మనకి ఎన్నో ఉన్నాయి, అది ఏంటి ఆ పొజిషన్స్ ఒకసారి మీరు స్టడీ చేసుకుని ఎప్పుడైనా 5 లక్షలు సరిపోతే ఓకే, చాలా పోతే మీ పెట్టాం అని చెప్పి ఆ గౌరవ సభ్యులు అందరికీ 30 మంది చెప్పారు అనుకోండి, నేను మర్చిపోయి వాళ్ళు చెప్తారు, కానీ సరిపోతే పర్వాలేదు. దాంతో పాటుగానే రోడ్లతో పాటుగా మెయిన్ డ్రైన్ కూడా చాలా చోట్ల రిపేర్ ఉన్నాయి. అయిపోతే కావాల్సిందే పెట్టి మళ్ళీ పెట్టి సబ్జెక్ట్ తీసుకొచ్చారు అనుకోండి, ఇంకా అవసరం అయితేనే ఆయన పెట్టుకుందాం అంతే తప్ప టెలికాన్ఫరెన్స్ వీళ్ళకి చెప్పేస్తే మన వెనకాల కూడా మనం వెళ్ళిపోతలేదు, వాస్తవానికి వెళ్దాం. ఈ 5 లక్షల వరకు మేము కాంటాక్ట్ చేసుకుంటే చేయలేదు. మాప్పుడు రిపేర్ వర్క్లు అనేటువంటి ఎమ్మెల్యే అడిగిన దాని ప్రకారంగా గతంలో పిలిచి, ఇప్పుడు రిపేర్ వర్క్లు అనేటువంటి ఏమంటే చేస్తుంటారు, పిలిచినటువంటి పెండింగ్ ఏమున్నాయనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ పెండింగ్ అనేటువంటివి రోడ్లకు సంబంధించినటువంటి అన్ని కంప్లీట్ అయిపోయి పెండింగ్ ఏమి లేవు. రామచంద్ర కాలకనాల రోడ్డు వేస్తాం అనుకున్న 5 లక్షల రూపాయలు పెండింగ్ ఉంది, అది ఎవరు టెండర్ అయ్యలేదని చెప్తున్నారు అంతేనా. దీంతో పాటు గవర్నమెంట్ టెలికాన్ఫరెన్స్ లో కొంతమంది కూడదు, డ్రైన్లు అన్ని బాగు చేయాలనేటువంటిది సహజంగా చెప్తుంటారు. ఇక్కడ స్థానికంగా మీరు ఇప్పుడు ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులను ఆడటం కానీ, లేదంటే మీరు గుర్తించినటువంటి కానీ వాటి వారీగా తిరిగి అవి ఏమైనా మనం శాంక్షన్ తీసుకోవాలనుకుంటే వాటి వారీగా ఎంత అవుతుంది అనేటువంటి ఒక ఎస్టిమేట్ తయారు కావాలి కదా. మీరే ఒక 5 లక్షలు కాదండి చెప్తాను, యువానికి అంతే కాదండి. ఓవరాల్ గా టౌన్ అంతా ఉన్నటువంటి రోడ్లలో కుక్కలు ఏమున్నాయి అన్ని కొంచెం పెట్టారు. అంటే ఇది మళ్ళీ వాళ్ళు ఎస్టిమేట్ చేసి పట్టుకొచ్చి మన దగ్గర పెట్టి టెండర్ పెడతారు.
ఆ టెండర్ పిలిచినప్పుడు 4 లక్షలు ఉండొచ్చు, 3 లక్షలు ఉండొచ్చు, 6 లక్షలు ఉండొచ్చు. అవునండి, అది తయారు చేసుకుని చెప్పాలంటున్నాను. ఎంత అవుతుంది ఏంటి అనేటువంటిది డీటెయిల్డ్ గా తయారు చేసుకుని పూర్తిగా చేస్తే అది వర్షకాలం కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే వర్షకాలం వెళ్ళిన తర్వాత జీవితం దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ ప్రాసెస్ అయ్యి టెండర్ పిలిచి అన్ని పిలిచేటప్పటికి ఒక 4 రోజులు ఎలా పడుతుంది. మీరు పూర్తిగా అన్ని రోడ్లు కూడా ఒకసారి తిరిగి తీసుకుని చేస్తే ఫుల్ పేజీగా చేసేటట్టు అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ పెద్ద గోధుమలు పోయి పడిపోతున్నారండి. అంటే 30 వాళ్ళు మన టౌన్లో ఉన్నాయి, అది 6 బిజీ కూడా అయినా సరే బాగా గోతులు ఎక్కువ పడిపోయాయండి. అది గురించి ఏదో దానికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తే బాగుంటుందని చూడండి. ఈ ప్యాచ్ వర్క్ కోసం మాట్లాడడం జరిగింది. మా వార్డులో 8 వార్డులో రామాలయ వీధి, బాబు చేత అలవాట్లు, ఎండి హౌస్, రైలు స్కిల్ వ్యవస్థ అయిపోయింది. ఈ 4 వర్క్లు ప్యాచ్ వర్క్ ఈ కంపల్సరీ పెట్టవలసిందిగా కోరుతున్నాను. చెప్పడం అవుతున్నారు కదా, చెప్పండి అవుతున్నారు. ఏం లేదమ్మా, సరే. ఆర్ఎంపీ రోడ్ల గురించి సోదరుడు అడిగాడు. తప్పకుండా మా పెద్ద ప్రాంతం గారు సూచనలు తీసుకుని ఖచ్చితంగా దాన్ని బాగు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. అమ్మా దీని మీద మీరు ఏం పెడతారో, నోట్ ఏం పెడతారో పెట్టి మరి ఆయన మీద యాక్షన్ పెట్టండి. అమ్మాయి అంటారు 3 నెలలు 2 గంటలు అనేటువంటి అన్నీ ఆశ్రయం తీసుకురావాలి కదా. యాక్షన్ కాదు, కౌన్సిల్ తీసుకొచ్చి యాక్షన్ పెడతాం. వరకే అనుకున్నాం కదా, అటువంటి ఏమన్నాయా ఏం లేవా? మరి ఇదివరకు మీటింగ్లో మన మున్సిపాలిటీ మారడానికి ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్ని ఉన్నాయి? 60 షాపులు ఉన్నాయి. 60 షాపులు ఉన్నాయి. అంటే నాటకం పూర్తి చేస్తా మరి చెప్పండి. మరి ఎన్ని 20 కట్టాలిగా, ఎందుకు కట్టాలి? మరి మీరు దీన్ని కమిషనర్ పెట్టాలా, లేకపోతే మరి ఆర్ఐలు పెట్టాలా, మేము 60 పెట్టాలి, ఎవరు పెట్టాలి? మనం నిర్మాణం ఏం చేయాలి కౌన్సిల్లో ఆలోచించి కరెక్ట్గా వెళ్ళలేదు. మనం కానీ ఇన్సార్ చెప్పాలి, ఆత్మహత్య ఇన్సార్ చెప్తారు. అలా వద్దంటే మనం చెప్పాలన్నమాట. మేడపాలు పెట్టమంటాం, మేతలు పెట్టమంటాం, ఏంటి ఇబ్బంది? మీరు ఏం చేశారు మాట్లాడితే లిస్ట్ ఎందుకు పెట్టట్లేదు కౌన్సిల్? అదే అడిగింది. లిస్ట్ పెట్టమంటాం అంతే. మేము ఏం చేయాలి? వ్యాపారం చేస్తున్నారు, దాంట్లోనే వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ వస్తువులు అమ్మకం వస్తువులన్నీ కూడా దాన్ని పెట్టేస్తాం. ఇంకా తార్ రోడ్డు చూద్దాం, తార్ రోడ్డు పక్కన ఒక అడుగు ఉంచుతున్నారు. బస్సు ఎక్కితే మరి పక్కన ఉన్నటువంటి ముసలోళ్ళు కానీ, పెద్దలు కానీ, సైకిల్ మీద వెళ్ళినా, స్కూటర్ మీద వెళ్ళినా ఏం కాదు కదా, కొంచెం పడ్డారు. అక్కడ బస్సు కింద పడతారు, లేకపోతే సామాన్లు కింద పడతారు. మళ్ళీ కొనుక్కోలకు వచ్చినప్పుడు పార్కింగ్ కూడా ఉంటుంది అక్కడ. ఈ అన్నీ పెట్టేయడం ఎవరైనా కొనుక్కోలేక ఆ షాపులోకి వెళ్ళినా, పక్క షాపులోకి వెళ్ళినా, స్కూటర్ పెట్టుకోవడం కూడా సరలేదు. ఇదే లాస్ట్ టైమే దృష్టి తీసుకున్నానండి. మరి మనం చేయాలా, దీన్ని పోలీసు డిపార్ట్మెంట్ చేయాలా? అది కంట్రోల్ చేయకపోతే చాలా ప్రాణాలు పోయిన తర్వాత మనం విచారణ చేయాలి, లాభం లేదు. సంతాపం తెలియజేశాను. అందులో షాప్ లో వేరే బయట మొత్తం సార్ చెప్పింది ఏంటంటే లాస్ట్ మంత్ మీటింగ్ లో
ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఏదో ఒక రకంగా ప్రెజర్ వస్తుంది. ఆ ప్రెజర్ ఏది రాకుండా ముందు మన వాళ్ళవి ఎవరైతే ఉన్నాయో వాళ్ళవి ముందు వెనక్కి తగ్గించి ఆ తర్వాత మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళని పంపిస్తే బాగుంటుంది అన్నది సార్ ఒపీనియన్. ఈ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కాబట్టి వెళ్ళేటప్పుడు కొద్దిగా ముందుగా మనం ప్లాన్డ్ గా వెళ్తే బెటరు. అంతేగాని మనం ఏదో రోడ్డు మీదకి వచ్చారని ఒకరిని మొదలు పెట్టి ఇంకా అలా ఇష్యూ పెద్దది అవుతుంది, కాంట్రవర్సీ అవుతుంది. మొత్తం ఎక్కడైనా ట్రైన్స్కి ఎదురున్నవన్నీ కూడా నాతో సహా ఎవరై ఉన్నా అన్ని మన ముందు ఉన్న సభ్యులందరూ కూడా మాయ కానీ మా మంత్రులు కానీ మనకు కావాల్సిన వాళ్ళు కానీ మన పార్ట్నర్స్ కానీ తీసేయడం ముందు అందరికీ ఇష్టపడితే మనం నిర్మాణం చేసుకుని ఒక నిర్ణయం తీసుకుని చెప్తాం అధికారులకి. అంటే ఎవరు మాట్లాడుతున్నారు కూడా నేను దాంట్లో పిల్లలనే కష్టపడతాను ఇచ్చారైతే తీరా వెళ్ళిన తర్వాత ఒకటి ఏం చెప్పొచ్చు ఒకటి ఏం చెప్పొచ్చు దాంట్లో అందరూ కలిసి ఏక నిర్ణయం చేసుకుందాం అని చెప్పాము. అందుకే చెప్పిన వాళ్ళని చేస్తే బాగుంటుంది చెప్పి చెప్పాను. అంటే మొత్తం మండపేట నుంచి దగ్గర చివరి వరకు అలాగే ఈ చివరి ఇలాగా ఈ చివరి చెప్తున్నా మనం బాగా తీసుకొస్తున్నాం. ఓకే చెప్పి మొత్తం అంతా మన ఇబ్బందులు చెప్పారు కదా ఆక్రమించారు ఎవరైనా మాట్లాడుకున్నా ఓన్లీ ఆరోగ్య రోడ్డు మనకే మాట్లాడుకున్నాం. ఆర్ఎండ్బి రోడ్లే కాదు ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది ఎవరు పడతారు ఆయన తీసేది. ఆయన చెప్పేదా మన ఎవరైనా తీసేది ఇబ్బంది పడి ఎవరు అడ్డుపడకండి. ఇందులో సగం మంది అధికారులు మళ్ళీ మీటింగ్ మాకు అంటే మరలా మీటింగ్ లో మనందరం మాట్లాడుకుంటే కమిషనర్ గారు వైజాగ్ వెళ్ళిపోతున్నారు, కమిషనర్ వైజాగ్ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎవరెవరు ఎక్కడ ఉంటారో తెలియదు మనకి. మళ్ళీ మీటింగ్ లో మనం మాట్లాడుకుంటే మనం ఏం మాట్లాడుకున్నా దాని మీద మనకి మనం అమలు చేసుకోవడం బాగుంటుంది. అందుచేత ఈ డిస్కషన్ ఈ మీటింగ్ లో మానేసి మళ్ళీ మీటింగ్ మాట్లాడతాను. ఎవరున్నా లేకపోతే వ్యవస్థ అనేటువంటిది శాశ్వతంగా ఉండేది. రాజకీయ పార్టీలు కానీ మనుషులు కానీ వ్యక్తులు కానీ మారుతుంటారు వెళ్తుంటారు. మనం తీసుకున్నటువంటి నిర్ణయం పేపర్ మీద ఉంటే ఆ వచ్చినటువంటి అధికారి ఎవరైనా ఉంటే ఆ పేపర్ చూసుకుని ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి ఆ వచ్చినటువంటి అధికారి ఎవరైనా ఉంటే మీటింగ్ లో ఏం జరిగింది ఏంటి అనేటువంటి ఇక్కడ చూసుకునేది అధికారులు చూసుకుని ఏం చూసుకుంటారో అధికారులే కదా. ఇప్పుడు అందరూ ఆమోదిస్తే నిర్ణయం చేయండి. ఆ నిర్ణయం ఎలాగా పేపర్ మీద ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఉండేవాడు ఎవడో పోయేవాడు ఎవడో అనేటువంటిది ఎవరు వచ్చినా ఆ పని చేయబడుతుంది కదా, ఎవరి పని వాళ్ళు చేయబడుతుంది కదా. పనులు చేసేవాడు పనులు చేయాలి, బిల్డింగ్ కొట్టేవాడు బిల్డింగ్ కొట్టాలి. తర్వాత ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నా తోటి నుంచే ప్రారంభం కావాలి, నా దగ్గర ఉన్న తెర తీసుకెళ్తామని చెప్పాను. ఈ మధ్య టీవీలో హైదరాబాద్ లో పట్టుబడి చూస్తున్నాము. అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఇందులో నా కుటుంబ సభ్యులు ఉన్నా సరే తీసుకెళ్తాననేటువంటి చెప్తాడు. ఆయన అన్నగారు ఆయన రాత్రి టీవీలో కనపడి నా బిల్డింగ్ అటువంటి ఉంటే కొట్టేయండి అని ఆయన చెప్తారు. అందరికీ ఆమోదం అయితే మెండపేటలో ఈ టౌన్ మీద ఉండేటువంటి ఇంపార్టెన్స్ కొద్ది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మెండపేటగా రావాలనేటువంటి అందరూ స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకుని మొత్తానికి వస్తున్నారు. జనాభా పెరుగుతుంది. ఆ పెరిగిన దానికి అనుకూలంగా మనం ఇక్కడ ప్రణాళికలు అనేటువంటివి ఉంటే భవిష్యత్తు బాగుండేటువంటి విధంగా ఉంటుంది. కొట్టేయాలనుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు హైదరాబాద్లో
మొత్తం దేశం అంతా హైదరాబాద్ చూసేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదనేటువంటి మన అన్నబాబు గారు కూడా చెప్తా ఉన్నాడు. మొత్తం అన్నింటికి ఎదురుగా ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నాయనేటువంటి ముందు మెయిన్ రోడ్ R&B రోడ్ అనేటువంటిది చూసుకుంటే పొద్దున్న దగ్గర నుంచి చూసుకుంటే ఎక్కడ మారిబాగ్ రోడ్ వరకు మారిబాగ్ చెప్తుంటే మెయిన్ రోడ్ అయితే అయ్యప్ప కూడా ఎంతవరకు ఉంది. రెండు అనేటువంటిది కాదు, ఈ కాకుండా కూడా మనం ఇది వరకు ప్రతి ఓళ్ళు ముందుకు వచ్చి కట్టేస్తున్నారు. బిల్డింగ్లు హైదరాబాద్ లో లాగా బిల్డింగ్లు కూడా కొట్టేవాల్సినటువంటి అవసరం లేదు, కానీ కొంత కాకపోతే కొంత మార్జిన్ తగ్గించుకుని ఆ మెట్లు గిట్లు డ్రైవ్లు ఇవన్నీ ఏమంటే సాధ్యమైనంత వరకు డెవలప్ చేసేయడానికి చర్య తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. కాదు, అన్ని రోడ్లు కూడా సాధ్యమైనంత వరకు బైటింగ్ చేసేటువంటి విధంగా జరగవాలంటే ఏది జరగదు, జరుగుతుంది ఉంటుంది. చూస్తున్నాం కదా మనం. యాక్చువల్గా జరగలేదని అనుకున్నప్పుడు ట్రాఫిక్ పెరిగిపోయిందని జనం తిరగలేకపోతున్నారని కార్లు వెళ్ళలేదని మోటార్ సైకిల్ వెళ్ళలేదని అనుకుని మాత్రం ఉపయోగం ఉంది. రాజ్యం అవుతుంది అనుకుంటేనే రాజ్యం అవుతుంటే పురాతన నుంచి కట్టేశారు, రెండు కూడా వచ్చేసారు. సాధ్యమైనంత వరకు బిల్డింగ్లో జోలికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళేటువంటి విధంగా వెళ్ళి చేస్తే బెటర్ ఏమో అనేటువంటిది నా అభిప్రాయం. దానికి కౌన్సిల్ అందరూ ఆమోదిస్తే ఆ రకంగా ముందుకెళ్ళచ్చు. అది రెసిడెన్షియల్లో పర్మిషన్ ఎలా ఇచ్చారన్నది అలాంటివి ఉన్నాయి. కొన్ని మా పక్క ఇది ఉందండి, అది గుర్తుగా టర్నింగ్. అది ఈ ఇంపార్టెంట్ ముందు ఇంటికి వెళ్ళడానికి ఎవరి ఇంటికి వెళ్ళడానికి అడిగే దారి లేదండి. మెయిన్ రోడ్లు అన్నారు, మెయిన్ రోడ్లు ఎవరికి కావాలి, మెయిన్ రోడ్లు ఎలాగో పోతారు వెళ్తారు, ఇంటికి వెళ్ళడానికి దిక్కులేదు. మీకు అర్థం కాదు, రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ సెక్టర్ ఈ ఆటగా వేస్తున్నాను. నేను నాకు ఫోన్ చేశాను, వస్తున్నాం సెక్టర్ వేసుకుంటున్నా, నువ్వు చెప్తావా అని చెప్పి తీసుకోవడానికి మిమ్మల్ని నేను అదే నేను అలా ఉన్నారు. బయట లేదు, బాధ్యత లేదు, వాళ్ళకి వెళ్ళి ఏం మామూలు ఇస్తుంటే తీసుకుని వచ్చి చెప్తారు. అంతే నాశనం చేసే 5 సంవత్సరాలు అండి. నా వాటిలో నేను చూసుకుంటాను, అలాగే ప్రతి వాటిలోనే రాజవాడ ఇల్లు ఉన్నాయి. చూసుకోవడం నేను చూసుకోవడం కాదు, డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. మనం అందరం ఉంటే మనం నేను చూసుకోవట్లేదు. మనం ఇక్కడ నిర్ణయం తీసుకుంటే ఎవరి పనాలు చూసుకుంటారు. హైదరాబాద్లో ఎవరు కొట్టుపడేస్తున్నారు, ఎవరన్నా పొలిటికల్ లీడర్ కనపడుతున్నాడా, ముఖ్యమంత్రి కనపడుతున్నాడా, మంత్రులు కనపడుతున్నాడా? నిర్ణయం అనేటువంటిది పాలపక్షంగా ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం తీసుకుంటే ప్రజాప్రతినిధులు కానీ అమలు జరపడం అనేటువంటి వాళ్ళు అమలు జరపకపోతే ఎందుకు అమలు జరపలేదు అనేటువంటి కౌన్సిల్లో నిర్ణయించి అడగాలనేటువంటి బాధ్యత మళ్ళీ ఈయన పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చెప్తారు, అప్పుడు జోగేంద్రరావు చెప్పారు, తోటరి ముట్టు గారు చెప్పారు, లేకపోతే వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, ఆగిపోయిందని చెప్పగలిగితే చెప్పడం. కానీ రాజబాబు గారు దీని మీద ముందుకెళ్తేనే బాగుంటది. కనీసం రిపోర్ట్ అన్నా తయారు చేయకపోయిన దానికి వెళ్తామా లేదా అనేటువంటి సంగతి ఎలా ఉందని ఏ వార్డు వారీగా లేకపోతే వీధుల వారీగా ఎవరు చూస్తారండి? ఏమా చదువు రోడ్డు ఎంక్రోచ్ చేసినటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక రిపోర్ట్ అనేటువంటిది తయారు చేసి నెక్స్ట్ మీటింగ్ పెట్టండి. ఏంటి అన్ని వాటి నుంచి రావాలి. అప్పుడు సాధ్యాసాధ్యాలు ఒకసారి చూసిన తర్వాత అప్పుడు చెయ్యాలా లేదా అనేటువంటి కోర్సుల్లో మళ్ళీ చర్చించుకుని ముందుకెళ్ళచ్చు. చేస్తే మంచి అనేటువంటిది ఆడవాళ్ళు చెప్తున్నారో మనం చెప్తున్నాం, అందరూ చెప్తున్నారు కాబట్టి చేస్తేనే పెట్టడం. కొంతమందికి ఇబ్బంది అనేటువంటిది ఉండొచ్చు, తప్పదు. బంగారం గుట్టి ఇల్లు నేను సార్ కంప్లైంట్ ఇస్తే రిటర్న్ గా మీరు సురేష్ గారు కంట్రోల్ చేయండి. ఎస్ఐ తర్వాత ఎవరో పట్టించుకోలేదు. అది చూడండి ఒకసారి. గ్రామంలో నేను కాక మొన్న దేశం కూడా రావడం దాని లేదు. ఇది బంగారం గుడి, ఇది అది గుడి
కనీసం నడిచేలా కూడా రాలేదండి. అందులో నాకు 2 గ్రాములు కావాలండి పాపం. చిన్నప్పుడు సర్వీస్ తీసుకోవాలండి. ఎవరి బాబు రోడ్డు కాదండి, అది ప్రైవేట్ రోడ్, అది పబ్లిక్ రోడ్, అది ప్రైవేట్ రోడ్ కాదు. అదేదండి పాత స్తంభాలు మండలం పెట్టగలరు. మన మీటింగ్లో చెప్పడం జరిగింది. లిస్ట్ ఉంటే వంశానికి ఏదున్నా నీగా ఇచ్చేయండి. గౌరవ సభ్యులు అందరూ కూడా ఏదైతే ఆల్రెడీ కొన్ని అభివృద్ధి వస్తే డబ్బు చేశాను, ఒక నెల పైకి చేస్తా ఉన్నారు. అదేవిధంగా దగ్గర మన టౌన్ అయితే 17 ట్రాన్స్ఫార్మర్ దాకా వస్తాయి. మాకు వేయాల్సి ఉంది. మనం 3-4 వేసారు. మిగిలినన్నీ కూడా సెప్టెంబర్ నెలకి వేసేస్తామని చెప్పి హెల్త్కేర్ డిపార్ట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. దాంతోపాటుగానే మనకి స్తంభాలు, 2 స్తంభాలు కానీ, లూజ్ ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ కొన్ని కిందకు ఉన్నాయి. అంటే మనకి గవర్నమెంట్ చేతి దగ్గర పిల్లలు కానీ పెద్దలు కానీ అలాంటి కూడా లిస్ట్ ఇచ్చారనుకోండి. మన మున్సిపాలిటీగా ఇచ్చేయండి. మొత్తం అంతా కలిసి వాళ్ళకి ఇచ్చేస్తాం. దాన్ని బట్టి అలాంటి ఇట్లంటే వాళ్ళు రేపు అయిపోతున్నప్పుడు అడగద్దు. ఖచ్చితంగా 2 నెలల లోపు మొత్తం చేయించేస్తాం. రీప్లేస్మెంట్ ఇచ్చారో చాలా వరకు టెండర్ నుంచి కొన్ని ఓల్డ్ ట్యాంక్ అండి కదా, అన్నీ కంప్లీట్ చేస్తే అయిపోయిందా అవుతుంది. మీటింగ్ ఏమన్నా గతంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పోల్స్ ట్యాంక్స్ అయినాయి మనకి. అవన్నీ కంప్లీట్ అయ్యా అవ్వలేదా అట్లా? సార్ గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో కొన్ని పోల్స్ శాంక్షన్ అయింది సార్. అవన్నీ చేస్తాం. ఎన్ని పోల్స్ అయినాయి? 11 పోల్స్. 11 తర్వాత ఏమో ఆయన చెప్పినట్టు ఐరన్ పోల్స్ ఉన్న దగ్గర రీప్లేస్మెంట్ కి డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం లేదు. అటువంటివి కూడా గుర్తించి పంపించడం జరిగింది. ఇంకేమైనా ఉంటే అన్ని కలిసి పంపిణీ చేస్తే ఒక 2 నెలల్లో కంప్లీట్ చేస్తా ఉంటారు. కాబట్టి ఆ పోల్స్ వరకు వచ్చినటువంటి పోల్స్ ఎక్కడ వేసారు, ఎన్ని పోల్స్ ఎక్కేది, దానికి గడప గడపలో చేయాలి, లేకపోతే మున్సిపాలిటీ నుంచి పెట్టామా అనేటువంటిది ఒకసారి అదే అంటాను. కట్టి పోల్స్ కావాలని చెప్పేసి అమౌంట్ కట్టడం జరిగింది. మున్సిపాలిటీ నుంచి కట్టామా లేకపోతే గడప నుంచి కట్టామా, ఢిల్లీకి డబ్బులు వెళ్ళిపోయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి పోల్స్ రావాలనేటువంటి చెప్పేవారు. అప్పుడు వచ్చినాయా లేదా కొన్ని పోల్స్ ఇస్తే కూడా అట్లా శాంక్షన్ తీసుకోవాలి కదా ప్రభుత్వాలు. దానికి పేరు ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఆ శాంక్షన్ ఉంటే మనం ఆడుకోవాలి కదా. ఉందా శాంక్షన్ దాంట్లో గొడవలేదు, కొత్త పెట్టుకోవడమే. గత 2 సంవత్సరాల్లో ఎంత డబ్బు పెట్టాం హెల్త్కేర్ డిపార్ట్మెంట్ అనాథంశాలు తీర్చి డీటెయిల్స్ ఇస్తే మీరు డి గారికి లేకపోతే ఏ గారికి అయినో సార్ చూసుకుంటారు. ఉన్నాయి కానీ మీరు ఆయన అడిగేది మీరు చెప్పేస్తున్నారు. డబ్బు మున్సిపాలిటీ నుంచి కట్టామా? ఎప్పుడు కట్టాం? ట్రాన్స్ఫార్మర్ పెట్టారు సార్. 4 లక్షలు ట్రాన్స్ఫార్మర్ పెట్టారు. దాంట్లో పోల్స్ కూడా వేసారు. ముందు గౌరవ కౌన్సిలర్స్ అడిగితే ఒకసారి పెట్టేసారి చెప్పు, అందులో 21 వాళ్ళు పెట్టలేదని చెప్పి ఒక అడిగింది. అంచేత అదేమో మీరు డేట్లో ఇచ్చారు. దాంట్లో మొత్తం మొత్తం డబ్బులు మనం కట్టాం కాబట్టి అదే తీయమంటుంది. సెక్షన్ మొత్తానే ఆ సబ్జెక్ట్ తీసేయకుండా అది వెరిఫై చేసి తీసి మనం కరెంట్ డిపార్ట్మెంట్ మనం కట్టి మనం అడగకపోతే ఇంకా అది పోయితే అంటే ఖచ్చితంగా పోల్స్ తీయించుకుందాం. తర్వాత ఏంటంటే నేను చెప్పిందని చెప్పిందంటే రీప్లేస్మెంట్
రీప్లేస్మెంట్ అదొకటి, రెండోది ఎక్కడ బయటకి వెళ్తే రూల్స్ ఫ్యాన్స్ ఏమనుకుంటే అవి ఈ రెండు మనం రూపాయి కట్టక్కర్లేదు, ఇవన్నీ మనం చేయించుకుందాం. అలాగే ట్రాన్స్ఫార్మేషన్ మనం ఎక్కువ ఉంటే వాటిని అంటే ప్లేస్ మార్చరు, దాన్ని మనం చేసి పిలుస్తారు కాబట్టి